ఫోకస్ నేను సునీత. తమిళనాడులో గత కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ గా వ్యవహారం సాగుతుంది. సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చిచ్చురేపాయి. తమిళనాడులో మళ్ళీ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్న విధంగా పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులపై గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ ప్రభుత్వం మండిపడుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి గవర్నర్కు మధ్య విభేదాలు కొత్తవేమీ కావు. తాజాగా మరోసారి అలాంటి విభేదాలు బయటపడ్డాయి. తమిళనాడులోని ప్రభుత్వ స్కూల్స్ పరిస్థితిపై గవర్నర్ రవి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, పూర్తిగా వెనకబడిపోయారని గవర్నర్ రవి వ్యాఖ్యలు చేయడమే వివాదానికి కారణమైంది. ఇప్పటికే తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం, గవర్నర్ రవి ఉప్పు నిప్పుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలపై గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు స్టాలిన్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో 75% మందికి 2 అంకెల సంఖ్యను గుర్తించడం చేత కావడం లేదని ఇటీవల జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. అంతటితో ఆగని గవర్నర్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో 40% మంది 9వ తరగతి విద్యార్థులు 2వ తరగతి పుస్తకాలను కూడా చదవలేకపోతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. తమిళనాడు గవర్నర్ రవి ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారాయి. తమిళనాడు ప్రభుత్వ విద్యా విధానం గురించి ఆ రాష్ట్ర గవర్నర్ చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో విద్యా విధానం చాలా గొప్పగా ఉందని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. మంచి సిలబస్, స్వతంత్ర, విశాలమైన ఆలోచనలు ప్రోత్సహిస్తుందని, ఇలాంటి వాటిని బేరీజు వేసుకుంటే దేశంలోనే తమిళనాడు సిలబస్ అత్యంత విజయవంతమైనదని తెలిపారు ఉదయనిధి స్టాలిన్. దేశవ్యాప్తంగా తమిళనాడు విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని గుర్తు చేశారు. ఐటీ ఇండస్ట్రీలో తమిళ యువత తమదైన ప్రతిభ చూపుతున్నారని చెప్పిన ఉదయనిధి, సిలబస్ బాగోలేకపోతే వీరంతా ఎలా ఎదుగుతారని గవర్నర్కు కౌంటర్ వేశారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో విద్య గురించి, విద్యార్థుల తెలివితేటల గురించి గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తమ విద్యార్థులు టీచర్లను అవమానించేలా ఉన్నాయన్నారు ఉదయనిధి. ఇలాంటి వ్యాఖ్యలను సహించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు ఉదయనిధి స్టాలిన్. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన రవి అనేక సమస్యలు సృష్టిస్తూనే ఉన్నారు. స్టాలిన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను ఆమోదించకపోవడం వంటివి చేస్తూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేశారు. అంతేకాదు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సైతం పలు రకాలుగా గవర్నర్ అడ్డుపడడం వంటి చర్యలతో గవర్నర్పై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేసింది. ఇటీవల కొంతకాలం సైలెంట్గా ఉన్నట్లు ఉన్న గవర్నర్ తాజాగా మరోసారి విమర్శలు చేయడంతో డీఎంకే కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. ఇప్పటికే పలుమార్లు గవర్నర్ వర్సెస్ స్టాలిన్ ప్రభుత్వం అన్నట్లుగా మారిన వ్యవహారం ఈసారి ఎక్కడి వరకు వెళుతుందనేది తమిళనాట ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యా విధానంపై గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలపై స్టాలిన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో తమిళనాట మళ్ళీ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్న విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.